హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు సతీమణి అన్నా లెజినోవా గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి తన మొక్కుని చెల్లించుకుంటూ అవడం జరిగింది. తలనీరాలు వెంకటేశ్వర స్వామికి అర్పించడం జరిగింది. దీన్ని మేమంతా స్వాగతించాం. గర్వంగా అరే భలే చేశారేవిడా కృష్ణ అయినప్పటికీ అని అనుకున్నాం. కానీ ఇన్నాళ్ళు తలనీలాలు అర్పించిన అన్న లెజినోవా గారు ఇప్పుడు ఎందుకు వెళ్ళి తలనీలాలు అర్పించారు అన్న ప్రశ్న మేము లేవనెత్తలేదు. రీజన్ ఏంటి? ఎవరికి అవసరం వచ్చినప్పుడు ఆ ఆపద మొక్కులవాడు ఎవరికి ఎప్పుడు హెల్ప్ చేస్తే అప్పుడు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సో మేము దాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాము. ఏముందలే, అమ్మకి బిడ్డ ప్రాణం ఎంత ముఖ్యమో మాకు తెలుసు. ఆ టైంలో తను ఏమన్నా చెప్పుంటారేమో అలా దేవునికి అని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ వాస్తవాలు గమనిస్తే అది ఒక పబ్లిసిటీ స్టంటా అని అనుమానాలు రావడానికి 100% ఆస్కారం. ఎందుకంటే జనసేన ట్విట్టర్ హ్యాండిల్లో డైరెక్ట్ గా ఆ ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి మళ్ళీ భారతి గారిని అడ్రస్ చేస్తూ. అంతేకాదు అన్ని దగ్గర ఆవిడ ఫోటోలు అన్ని పబ్లిసిటీ పీక్స్ లోకి వెళ్ళిపోయాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి అన్నా లెజినోవా గారు కూడా తిరుమల తిరుపతి దేవుణ్ణి నమ్ముతారు అని ఒక అభిప్రాయాన్ని ప్రజలందరిలో క్రియేట్ చేయాలి. కాబట్టి క్రియేట్ చేయటం ఎందులో ఆవిడ వెళ్ళారు. భర్త మాటకు అనుగుణంగా తను కూడా తల్లిని అర్పించి మంచి పని చేశారు. అయితే ఇక్కడ కొంతమంది ఈ సీన్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే వాళ్ళ విజ్ఞత ఎంత ఉంటుందంటే ఆడవారిని కామెంట్ చేయకూడదు, ఆడవారిని టార్గెట్ చేయకూడదు, ఆడవారి గురించి మాట్లాడకూడదు అంటూనే చెత్తనా కొడుకులు కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు భార్య అంటే వేరే వాళ్ళ భార్యలు కాదా? ఒకసారి అందరి విషయం వదిలేస్తే ఇక్కడ మనకి టీవీ5 లో పనిచేసేటువంటి శివగారు అనే ఒక మహోన్నత మూర్తి ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాం. ఓకేనా? మీకు వినిపించే ప్రయత్నం నేను స్ఫూర్తిగా చేస్తాను. ఈయన ఇచ్చే బిల్డప్ ఎలా ఉంటదంటే ఈయనకి స్క్రిప్ట్ ఎవడో రాస్తాడో తెలియదు, కానీ వాడు ఏదో హర్రర్ స్టోరీలో సస్పెన్స్ థ్రిల్లర్ లో రాసినోడు వచ్చి ఈయన స్క్రిప్ట్ రాస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఒకసారి వినండి. ఇదేంటమ్మా ఇది? అన్నా లెజినోవా గారు, మీరు చేసిన పనికి ఎంతమంది ప్రమాదంలో పడ్డారో తెలుసా? బిల్డప్లు చూడు అడ్డుతున్నాడు వీడు. మీరు చేసిన పనికి ఎంతమంది నోళ్లు మూతపడ్డాయో తెలుసా? ఎందుకన్నా అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు అర్పించిన ఆడవారే లేరా? అన్నా లెజినోవా గారు మాత్రమే ప్రప్రథమమైన వ్యక్తి. ఎందుకంత హైప్ ఆ రేంజ్ లో, సస్పెన్స్ థ్రిల్లర్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మీరు చేసిన పనికి ఎంతమంది కళ్ళు తిప్పుకున్నాయో, కనువిప్పు కలిగిందో తెలుసా? ఈ దేశం కాదు, ఈ భాష కాదు, ఈ సంస్కృతి కాదు, ఈ సాంప్రదాయం కాదు, ఈ మతం కూడా కాదు. అయినప్పటికీ కూడా తిరుపతి స్వామి వారిని సందర్శించుకుని తలనీలాలు సమర్పించడం అంటే చిన్న విషయం. మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశం కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ ప్రదేశం కాదు, అసలు మీరు ఈ మతం కాదు, ఈ కులం కాదు, అసలు ఎన్ని వక్రమైన ఆలోచనలు వీడి బ్రెయిన్ లో ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే నువ్వు కులం కాదు, మతం కాదు, దేశం కాదు, రాష్ట్రం కాదు, ఏం కాదు, తిరుమల తిరుపతికి ఎన్ఆర్ఐలు లక్షల్లో వస్తారు నెలకి. అర్థమైందా? ఆ విషయం మినిమం నాలెడ్జ్ లేదు నీకు. అన్నా లెజినోవా గారు వెళ్తే ఆవిడేదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు ఎందుకు చెప్తున్నారా నువ్వు? వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయింది, వాళ్ళ తండ్రి మొక్కుకున్నాడు, ఎవడొచ్చి తలనీలాలు అర్పించారు. ఓకే, దానికి పబ్లిసిటీ చేస్తున్నారు ఎందుకు? ఎవ్వరు లేరా? ఓకే, అన్నా లెజినోవా గారు చేశారు. కానీ అక్కడ అన్నా లెజినోవా గారి కుమారుడు శంకర్ని కాపాడింది ఎవరు? ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ కూడా ఉన్నాడు. మరి వాళ్ళ గురించి ఏం చెప్తావు? మరి చెప్పురా. ప్రజలు చాలా మంది చూశారు. ఎందుకంటే పండగ వచ్చినా సరే, పబ్బం వచ్చినా సరే, ఆలయాలకి సతీ సమేతంగా వెళ్లకుండా ఇంట్లోనే ఆలయం సెట్టేసి ఇంట్లోనే దేవుళ్ళ విగ్రహాలు పెట్టి ఇంట్లోనే వీళ్ళు కూడా దేవుళ్ళ ఎదురుగా కూర్చొని కీర్తనలు, సంకీర్తనలు, గానా భజనాలు చేయించుకున్న మనుషులు మనం చూసాం. ఏమండి,
శివగారు మీరు ఎవరిని చూశారండి? చెప్పండి. అది కూడా ఎందుకు? చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఎవరిని చూశారు మీరు? అది చెప్పండి మాకు. ఎవరిని చూశారు మీరు? ఇంకా మొన్న సెట్ ఎవడో ఏయించుకోలేదా? మొన్న ఉగాదికి కానీ, అంతకుముందు సంక్రాంతికి కానీ సెట్లు ఎవడో ఏయించుకోలేదా? లేటెస్ట్ నాయకులు ఎవడు సెట్ వేయించుకోలేదా? చెప్పు నాన్న బంగారు తండ్రి చెప్పు. కానీ ఈ విధంగా తిరుమల శ్రీవారిని సందర్శించుకుని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి తలనీలాలు సమర్పించిన ఒక రాజకీయ పార్టీ నాయకుడి భార్యని చాలా అరుదుగానే చూస్తూ ఉంటాం. అది విషయం. రాజకీయ పార్టీ నాయకురాలు కాబట్టి ఆయన క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నాడని అందరూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ కూడా వచ్చి తలనీలాలు అర్పించింది కాబట్టి ఇక ప్రాబ్లం క్లియర్ అని చెప్పడం వీడి ఉద్దేశం. బాగా చెప్తున్నావా? తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా అదే డిప్యూటీ ముఖ్యమంత్రి ఏంటి? డిప్యూటీ సీఎం అనాలి లేకపోతే ఉప ముఖ్యమంత్రి అని? డిప్యూటీ ముఖ్యమంత్రి ఏంది? సర్లే నీకు వచ్చింది తగలడు కానీ రోజులు ఏమైపోయిందంటే ఏమైపోయింది? ఆధునిక యువతులు కొంతమంది అందరిని అన్నారు, ఆధునిక యువతులు ఏం చేస్తా ఉన్నారు, మోడర్న్ అను ఫ్యాషన్ అను గాలిని దాచేస్తారు. పెళ్ళైనప్పుడు గాలి పెట్టని కూడా దాచేస్తారు. పెట్టుకుంటారు లేదంటే లేదు దాచేస్తారు. అసలు పెట్టుకోకుండానే ఉంటారు. అలా అయిపోయింది కొంతమంది ఆధునిక యువతులు. అంటే అది తప్పని చెప్తున్నావు ఇప్పుడు? ఎవరన్నా తల్లులు బయటికి వెళ్ళేటప్పుడు తాళిని దాచేస్తున్నారు, మెట్టెలు దాచేస్తున్నారు తప్ప వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వేసుకుంటున్నారేమో. అది తప్పని నువ్వు చెప్తూ ఉన్నావా మిస్టర్ శివ? అలాగే తలనీలాలు స్వామి వారికి ఇవ్వాలంటే అస్సలు మనసు రాదు. లేదా హెయిర్ పెంచడానికి రకరకాల షాంపూలు, బ్యూటీలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒరే సొట్టారం, ఏం గురించి మాట్లాడడానికి వచ్చి దేని మాట్లాడుతున్నావు నువ్వు? ఆడవాళ్ళ బ్యూటీ గురించి నీకెందుకురా? నువ్వు చెప్పాలనుకుంది ఏంటి అది చెప్పు ఫస్ట్. అర్థమైందా? సొట్టారం కబుర్లు వద్దు మాకు. ఓకే, నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు. వాళ్ళ బ్యూటీ సీక్రెట్స్ నీకెందుకు? ప్రతి ఒక్క ఆడపిల్లకి వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొంత వాళ్ళకి బ్యూటీ పైన ఒక ఇంట్రెస్ట్ ఉంటది. దాని గురించి మాట్లాడితే నువ్వెవడో? ఏదో పెద్దవాళ్ళు, మన అమ్మగారి వయసు లాంటి వాళ్ళు, మన నానమ్మలో అమ్మమ్మలో ఇలాంటి వాళ్ళు మహిళలు తలనీలాలు శ్రీవారికి సమర్పిస్తారు కానీ యువతులందరూ కూడా సమర్పించిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. శివ గారు, నువ్వు నేను వెళ్ళి తిరుమల తిరుపతి ఎక్కడైతే గుండ్లు కొట్టించుకుంటారో, తలనీలాలు అర్పిస్తారో అక్కడ నుంచుందాం రా. ఎంతమంది యువతలు గుండ్లు కొట్టించుకుంటే అన్ని చెప్పు దెబ్బలు రా నీకు. ఓకేనా? ఎంతమంది యువతలు, ఎంతమంది మహిళలు తలనీలాలు అర్పిస్తే అన్ని చెప్పు దెబ్బలు. ఓకేనా? ఓకేనా? అలా ఉంది. హిందూ విశ్వాసాల మీద, హిందూ దేవుళ్ళ మీద రక్తంతమ. ఏందిరా నాయన లెగిస్తే హిందూ విశ్వాసాలు, హిందుత్వాన్ని రూపుమాపగలగటం ఏ ఒక్కడి తరము కాదురా. ఏ ఒక్కడి తరము కూడా హిందూయిజాన్ని టచ్ చేయటం ఇండియాలో సాధ్యం కాదు. అది పెద్ద పెద్ద రాజులు రాజ్యాల కాలంలోనే సాధ్యం కాలేదురా. ఇప్పుడు ఎలా అవుతుంది? మైదానం మొహాలు వేసుకుని అందరు తయారవుతున్నారు. అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఇలాంటి టైంలో గారు తాజాగా శ్రీవారిని దర్శించుకున్నారు. మన 8వ తేదీ వాళ్ళ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో టొమాటో కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. గాయాలని పగూడ పీల్చారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అరకు జిల్లా పర్యటనలో ఉన్నారు. అల్లూరు జిల్లా పర్యటనలో కుమారుడికి అలా అయ్యిందని తెలిసి కూడా హుటాహుటిన వెళ్లకుండా అక్కడ ఆదివాసులకు మాటిచ్చాను అని గ్రామాన్ని సందర్శించి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత సింగపూర్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఇదంతా ఎందుకు? నాకు కరెక్ట్ పాయింట్ లోకి రా. నువ్వు ఈ సోదంతా ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తున్నావు? క్షేమంగా మార్క్ శంకర్ బయటపడితే శ్రీవారిని దర్శించుకుని, తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పిస్తాను అన్న విధంగానే ఆవిడ తిరుమల శ్రీవారిని ఆ విషయం ఆవిడ నీకు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లోకేష్ బాబు గారు చెప్పారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? అన్నా లేసునోవా గారు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుందన్న విషయం నీకు ఎవరు చెప్పారు? చెప్పు. ఒక క్రిస్టియన్ ఎప్పుడైనా హిందూ దేవులకు మొక్కడం ఎప్పుడైనా చూసావా? దానికి ప్రేరేపించింది ఎవరు? అది చెప్పు ఫస్ట్. నువ్వు దర్శించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హిందూ మహిళలు ఏ విధంగా అయితే శ్రీవారిని దర్శించుకున్నప్పుడు ఆ సాంప్రదాయాల్ని, ఆచారాన్ని పాటిస్తారు, అదే విధంగా ఆవిడ పాటించారు. చక్కగా కట్టు బొట్టు. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎట్లా పడితే అలా రానిర్రా నాయన. నీకు తెలియకుండా ఎవడో స్క్రిప్ట్ రాస్తాడు, అది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ వాగుతావు. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలా పడితే అలా రానియరు. ట్రెడిషనల్ దుస్తువుల్లోనే రాణిస్తారు. ఆ కొబ్బరికాయ కొట్టడం కానీ,
అంటే హారతి ఇవ్వడం కానీ నువ్వు ఎట్టరా బతికావు? కొబ్బరికాయ కొడటానికి హారతి ఇవ్వడానికి ఏంది సంబంధం? ఎవడు సార్ ఇది జాబిచ్చింది? సేవలో పాల్గొన్నారు. సరే ఏదో పూజలు చేశారు, శ్రీవారిని దర్శించుకున్నారు, అంతటితో అయిపోలేదు. ఆ తల నీలాలు ఇచ్చేసారు, గుండ కొట్టించుకున్నారు. ఆ ఆ తర్వాత అన్నదాన ప్రసాదం స్వామివారు 17 లక్షల రూపాయలు పార్క్ పేరిట కూడా ఇచ్చారు. ఉమ్, ఇచ్చి ఆవిడే స్వయంగా వడ్డించి ఉమ్, భక్తులతో పాటు కూర్చుని ఆవిడ భోజనం చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉమ్. అదేవిధంగా గుండు టోపీ కూడా పెట్టుకోలే, కనీసం కవర్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఆ గుండుతోనే మొత్తం అంతా కూడా తిరిగి స్వామివారిని దర్శించుకుని వచ్చారు. దీనికి ముందు డిక్లరేషన్ పైన తాను క్రిస్టియన్ ఆల్రెడీ చెప్పావురా నాయన, ఇది ఆల్రెడీ చెప్పావు నువ్వు, అర్థమైందా? ఇది మళ్ళీ సొల్లు సొల్లు చెప్పొద్దు అని చెప్తూ ఉన్నా. లూప్ లేదు, వెళ్ళిపో. క్రిస్టియన్ అయినప్పటికీ కూడా స్వామి వారి మీద నాకు నమ్మకం ఉంది, టీటీడీ నియమ నిబంధనలు నేను పాటిస్తాను అని డిక్లరేషన్ పైన సంతకం చేసి మరి వెళ్ళి ఆ తర్వాత స్వామి దర్శించు. లేదు, సంతకం పెట్టనంటది. గుళ్ళోకి రాణిస్తారా? నేను జీసస్ డే నమ్ముకుంటాను, నేను సంతకం పెట్టను అంది. గుళ్ళోకి రాణిస్తారా? రానివ్వరు. కాబట్టి అక్కడ ఆప్షన్ లేదు, కాబట్టి ఆవిడ సంతకం పెట్టవలసిందే. ఓకే, అదేదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకో. రోజుకి కొన్ని వందల మంది డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్తా ఉంటారు. ఎట్టనా నువ్వు కొంచెం ఎదగాలి, నువ్వు ఇలా అయితే కష్టం. కొద్ది నెలల క్రితం కొద్ది పవన్ నెలలు- కళ్యాణ్ గారు కూడా ఆ, కుమార్తెతో తిరుమల వచ్చారు. వచ్చారా? అన్నారాజరావు గారి కుమార్తె క్రిస్టియన్ కాబట్టి ఆ కూతురు చేత కూడా డిక్లరేషన్ ఇప్పించి అప్పుడు స్వామి వారి దర్శనానికి తీసుకెళ్ళారు. కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిక్లరేషన్ ఇచ్చేయడానికి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఎత్తేయడానికి చూశారంట. తప్పేంటి? డిక్లరేషన్ ఎత్తేస్తే తప్పేంటి? వేరే మతాల వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాకూడదా? ఒకవేళ అక్కడికి వచ్చి వాడు సంతకం పెట్టినంత మాత్రాన దేవదేవుడిని నమ్మేసినట్టేనా? ఇంకా సంతకం పెడితే దేవదేవుడిని నమ్మేసినట్టేనా? బయటికి వెళ్ళి మళ్ళీ మసీదులకు వెళ్ళరు, బయటికి వెళ్ళి మళ్ళీ చర్చిలకు వెళ్ళరా? డిక్లరేషన్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటి చెప్పు? ఎవడికి అది డిక్లరేషను? దేవుడికా? దేవుడికి అందరు సమానం కాదా? దేవుడికి అందరు ప్రజలు సమానం కాదా? డిక్లరేషన్ ఎవడి కోసం డిక్లరేషను? అక్కడ ఉన్నటువంటి మతతత్వవాదులకి అదే డిక్లరేషన్ అవసరం. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అర్థమైందా? డిక్లరేషన్ ఎత్తేసినంత మాత్రాన ఏమీ కాదు. ఓకే, ఆయన మన లడ్డు వివాదం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి వాడి కల్తీ లడ్డు కల్తీ నెయ్యి వాడి అని గనక నువ్వు చెప్పావంటే మాత్రం మొహం పగిలిపోయింది, అందులో డౌటే లేదు. కోర్టులో ఉంది విషయం, కోర్టు తీర్చాలి అది. నువ్వు ఎవడ చెప్పడానికి? కల్తీ నెయ్యి వాడి అని చెప్పడానికి ఎవడు నువ్వు? నీ దగ్గర ఆధారమే ఉంది. శ్రీవారి భక్తుల చేత తినిపించారో ఆ వ్యవహారంలో రే నువ్వు ఎట్లా నువ్వు అసలు రిపోర్టర్ అయ్యావు? ఎట్లా న్యూస్ చదువుతున్నావు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆ విషయం కోర్టులో ఉంది. కోర్టు చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నింది, ఒక సీఎం హోదాలో ఉండి నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పింది. అయినా కూడా నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే విషయాన్ని తప్పుగా చెప్తుంటే ఏం చేయాలి నేను? తిరుమల వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం రెడీ చేసుకున్నారు, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. నాకు మతం లేదు, ఏమీ లేదు, మానవత్వమే నా మతం అని ఒక డైలాగ్ కొట్టి మానవత్వే మతం అనే సినిమా డైలాగా మానేశారు. ఎందుకంటే అక్కడ 30 సెక్షన్ పెట్టారు కాబట్టి. వినండి ఇంకేం చెప్తున్నాడు. మొత్తం రెడీ చేసుకున్నారు, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. నాకు మతం లేదు, ఏమీ లేదు, మానవత్వమే నా మతం అని ఒక డైలాగ్ కొట్టి సినిమా డైలాగ్ మానేశారు. ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని. అన్య మతస్థులు ఎవరు వెళ్ళినా సరే 1987 నుంచో ఏమో ఉన్నట్టుంది నిబంధన అంతా కూడా, వెళ్ళినా సరే డిక్లరేషన్ పైన సంతకం చేస్తే తప్పే ఉంది. ఎస్ అంటే డిక్లరేషన్ ఎన్నిసార్లు ఇస్తారో ఒకసారి చెప్పాను నాకు. ఎన్నిసార్లు ఇస్తారు డిక్లరేషన్? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు అర్పించినప్పుడు డిక్లరేషన్ అవసరం లేదా? కుటుంబ సమేతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు డిక్లరేషన్ అవసరం లేదా? అంటే గత 20 సంవత్సరాలుగా వాళ్ళు కడపలో ఉంటూ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిన వాళ్ళు, అప్పుడు అవసరం లేదు డిక్లరేషన్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అడుగుతున్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రిగా వెళ్ళి పట్టు వస్త్రాలు ఏ హోదాలో అర్పించారో తెలుసు కదా, మరి అప్పుడు ఎందుకు అడగల డిక్లరేషన్? అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిస్టియన్ అని ప్రజల్లోకి తీసుకెళ్ళటం మీ ఉద్దేశం. దానికి డిక్లరేషన్ అనే ఒక డ్రామా. ఇది కూడా తెలీదా అన్న?
నేను శ్రీవారిని నమ్ముతా ఉన్నాను, ఉమ్, ఆయన పైన నాకు భక్తి ఉంది ఉమ్, అని ఒక సంతకం పెడితే ఉమ్, వచ్చేదేముంది పోయేదేముందని చెప్పండి. ఆ, బట్ సంతకం పెట్టాల్సి వస్తుందని ఉమ్. ఆయన తిరుమల సందర్శన ఆలయం సందర్శనే మానేస్తున్న పరిస్థితి ఉంది. సంతకం పెట్టాలని కాదు మానేసింది, అక్కడంతా 144 సెక్షన్ పెట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో టెంపుల్ కు రావాలనుకున్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసేసి ఎవరైతే అల్లర్లు చేయాలనుకున్నారో వాళ్ళందరినీ రోడ్లకు వదిలేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే దారుణంగా ప్రజల పైన కూడా దాడులు చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ సీన్ ని పెద్ద చేసి మత కొల్లోలు రేపడానికి దారి తీసే విధంగా కార్యాచరణ వ్యూహ రచన చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాలి, ఆ విషయం మాకు తెలుసు, మీకు తెలుసు. గతంలో కూడా ఆయన చాలా సార్లు వచ్చారు, కానీ ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన సంతకం చేయకుండానే ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్, పైగా మనం అప్పుడేం పికారు మరి తీర్థం తీసుకుంటూ తాగినట్లుగా నటించి వెనకేయడాలు. చెప్పు ఉంటది కదా, నీ చెప్పు ఇంటికి వెళ్ళి ఒకసారి చూడు దాని సైజు, దాంతో కొడితే ఎవడన్నా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ షూ వేసుకుంటున్నావు అనుకో, షూని రివర్స్ తిప్పి సోల్ తో కొడితే ఎలా ఉంటుందో అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు తీర్థాన్ని బయటికి ఇసిరేయడం నువ్వు చూసావా? చూపించరా నీ ఛానల్లో. జగన్మోహన్ రెడ్డి గారు తీర్థం ఇసిరేయడం చూయించు నీ ఛానల్లో. నోరుంది కదా, ఛానల్ ఉంది కదా, ఆ టీటీడీ చైర్మన్ మీ చైర్మన్ ఒకటే కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే బాగోదు శివ గారు, ప్రజలు ఊరుకోరు. కింద పోయడాలు, కొబ్బరికాయ కొట్టిండాయా అంటే ఒక స్టాండ్ తీసుకొని రావాలి, వంగి కొబ్బరికాయ కూడా కొట్టుకుంటే. అలాగే సంక్రాంతి పండగ వస్తేను, రాములు వారు శ్రీరామ నవం వస్తేనో, ఇలాంటి పండగలు వచ్చినప్పుడు, దసరా పండగ వస్తేనో తాడేపల్లిలను ఇంట్లోనే సెట్లేసి, ఆలయం సెట్లేసి భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యక్రమాలు తిలకించారు అందరూ కూడా చూశారు. అంటే ఇప్పుడు సెట్లు వేసి ఆ సెట్ లో దేవుడు పెడితే దేవుడు కాదా? నా క్వశ్చన్ నీకు. ఇప్పుడు ఒక సెట్ వేశారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సీఎం హోదాలో బయటకు వస్తే ఎంత క్రౌడ్ పుల్ అవుతుంది, ఎంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందో కూడా నీకు తెలియదు. ఎందుకంటే మనకి పనిచేయదు, బురద చల్లడమే మన లక్ష్యం. అటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూలు కానీ ప్రజల పండగ టైంలో వాళ్ళ విధి విధానాలని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఎవడైనా చేసే పని అయితే సెట్ వేసుకుంటాడు. సెట్ వేసి సెట్ లో దేవుడు పెడితే మరి ఆయన దేవుడు కాదా? నేను అడుగుతున్నా డైరెక్ట్ గా, దానికి ఆన్సర్ చెప్పు. దేవుడు కాదైతే పైత్యమా? పగిలిపోయిద్ది మొహం. పైత్యం ఏంటి? పైత్యం ఇంట్లో సెట్ వేశారు, సెట్ లో దేవుడిని పెట్టారు, దేవుడిని పూజ చేశారు. అలాంటప్పుడు ఇంట్లో సెట్ వేసి దేవుడి పూజలో భారతి గారు కూర్చుంటాం తప్పని నువ్వు చెప్తే, గణేష్ మండపాలు మొత్తం తప్పే. దుర్గామాత పండక్కి, విజయదశమికి అక్కడక్కడ ఇంట్లో పెడతారు కదా దేవతల్ని అలంకరించి, అది కూడా తప్పే. మరి అక్కడ కూడా దేవుళ్ళు లేరనే చెప్పాలి. నువ్వు చెప్తావా? అంత దమ్ము ధైర్యం ఉందా? దమ్ము ధైర్యం ఉందా? శ్రీరామనవమి ఒట్టెపెట్టి వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి, తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల వెళ్ళండి, పట్టు వస్త్రాలు సమర్పించండి, పర్యాసం. అన్నా మరి శివన్న, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ పట్టు వస్త్రాలు కొనండి, ఆ షాప్ లో బాగుంటే డిస్కౌంట్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళండి, మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి కొబ్బరికాయలు ఇక్కడ కొనండి, ఇక్కడ మంచిగా ఉంటాయి కొబ్బరికాయలు అని నువ్వు చెప్పలేదు కదే. నువ్వు చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేవాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ఏం చేయాలి, అవి మొత్తం నువ్వే ఇక్కడ స్టూడియోలో కూర్చొని డిసైడ్ చేస్తావు కదా. మరి మహా మేధావి కదా నువ్వు, అంతే కదన్నా? ఏమన్నా నువ్వు చెప్పన్నా, చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, చెప్పన్నా నువ్వు వెళ్ళి. కానీ ఎప్పుడు కూడా చేయలేదు. నువ్వు చెప్పలేదు కదా. మరి క్రైస్తవాన్ని ఆచరిస్తా ఉన్నారు, తప్పేంటి? పర్వతాన్ని గౌరవించాలి కదా. గౌరవించలేదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో 5 సంవత్సరాలు సీఎం గా ఉంటే ఒక్క ఇన్సిడెంట్ అయినా తప్పు జరిగిందా? లేదు కదా. ఎన్ని గుళ్ళు కట్టించాడో తెలుసా నీకు? యూట్యూబ్ లో లెక్కొట్టు, వచ్చేస్తే మొత్తం అన్ని. మీ మతాన్ని మీరు ప్రేమించుకోవాలి, పర్వతాన్ని గౌరవించాలి. అక్కడో ఎవరో అనుకుంటే ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి భార్య ముస్లిం. మొన్న రంజాన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ముస్లింతో మమేకమై ఇఫ్తార్ విందులో పాల్గొనలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందుకి దూరం చేశారనుకో, రాముని బైకాట్ చేశారనుకో, అది వేరే విషయం, అది అందరికి తెలిసిందే. ఎందుకంటే అది అంతే, అలా చేశారు కదా. ఏంటైతే ఆహ్వానించి ఫోటోలు తీసుకుని అల్లాడిచ్చారు కదా, తెలియలేదా? పరమతం కదా ముస్లిమ్స్ అనేవారు.
గోశాలలో ఒక్క అనర్థమైన జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? లేదే. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అందరు దేవుళ్ళని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. చూడలేదా? నీకెవరు చెప్పారు ఆ విషయం? ఎవడు చెప్పాడయ్యా నీకు ఆ విషయాన్ని? క్రైస్తవ బోధనలు బైబిల్ చదువుకుంటూనే జీవాన్ని దర్శించుకోవచ్చు. మొన్న ఏదో ఇలా చెప్పాడు, మానవతావాది అని చెప్పాడు అన్నావు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో వినలేదా నువ్వు? చెవులు అంటే ఏమన్నా బాగా అంటే చెవులు ఏమైనా పడిందా అంటున్నా. నేను 4 గోడల మధ్య బైబుల్ చదువుతా, అండ్ ప్రాక్టీస్ క్రిస్టియానిటీ, బట్ బయటకు వస్తే ప్రతి మతం ప్రతి దేవుడు నావాడే అని చెప్పాడు. అది అర్థం కాలేదు నీకు? బుర్ర తక్కువే ఏంటి నీకు? అసలు పని చేస్తుందా ఆఫ్ నాలెడ్జ్? ఏ రోజు కూడా భారతిరెడ్డి గారు ఏ గుడికి రావడం ఎవరు చూడలేదు. రే, ఆడవారి పైన వివక్షలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూనే అన్నా లేజినోవా గారిని పొగుడుతూ ఇటు భారతమ్మ గారిని ఎక్కడికి రాలేదంటే ఏంటి? ఆవిడకంటూ ఒక స్వేచ్ఛ లేదా? ఆవిడకంటూ ఒక విధి విధానం ఉండదా? ఆవిడకంటూ ఆలోచన ఉండదా? అంటే గొర్రెలాగా ఎవడు చెప్పిన తల ఊపి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు ఏంటి భారతమ్మ గారు? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటి నీ ఉద్దేశం? ఆవిడకి ఆలోచనలు ఉండదా? ఆవిడ మతాన్ని ఆవిడ గౌరవించదా? మరి మీ హిందువులంతా ఎందుకు చర్చిల్లోకి వెళ్ళట్లేదు? మీరు కూడా గౌరవించండి. అందరు చర్చిల్లోకి వెళ్ళండి, వెళ్ళండి, మరి అందరిని గౌరవించండి. ఒంటిమిట్ట గాని భద్రాచలం గాని రే, ఒంటిమిట్ట భద్రాచలం ఎవడిష్టం వచ్చిన దగ్గరికి వాడు వెళ్తాడు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వెవడ కౌన్కిస్క గొట్టంగాడివి? ఎవడు నువ్వు అసలు? శ్రీశైలం గాని తిరుమల గాని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పాటించాల్సి ఉంటుంది. చెప్పు, ఏం పాటించాలో ప్రోటోకాల్ కూడా నువ్వే చెప్పు. బట్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంటే ఫస్ట్ నేను లెఫ్ట్ వింగ్, తర్వాత రైట్ వింగ్, తర్వాత ఏ వింగో తెలియదు, కంట్రోల్ అన్ని ప్లేట్లు మార్చాడు కాబట్టి ఆయనకి నిరూపించుకోవటం అవసరం. నేను హిందువుగా సనాతని అన్నాను కాబట్టి మా ఆవిడ కూడా వెళ్ళి సనాతని అంటే తప్పించి ప్రజలు నన్ను నమ్మరు అనే ఉద్దేశంలో ఆయన ఉండొచ్చు. తెలీదా? బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, అయినప్పటికీ కూడా చూసారు అలా చేశారు. నీకు సిగ్గు లేదు, నీ బతుక్కి బుద్ధి లేదు, నువ్వు అసలు మనిషివే కాదు, నేను చెప్తున్నా. ఎందుకంటే అన్నా లెజినోవా గారు ఒక మహిళ, ఆవిడ టెంపుల్కి వెళ్తే మా వీడియోలు చూడు కింద గ్రేట్ అని మేమే అన్నాము. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని భారతి గారి చుట్టూ తిప్పి నువ్వు ఒక దరిద్రాన్ని పోస్ట్ చేస్తున్నావు కదా, సిగ్గు లేదారా? అన్నం తింటున్నావు, కడుపుకి ఏమని తింటున్నావా? అన్నం తింటున్నావా? తిరుమల శ్రీవారిలో దర్శనం సందర్భంగా ఆవిడ చేసిన పూజలు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచారు అన్నా లెజినోవా గారు. చాలా మందికి ఆదర్శంగా నిలవడం అంటే క్రిస్టియన్స్ అంతా వచ్చి సంతకాలు పెట్టి టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టించి గుండు కొట్టించుకొని అందరు రండి, అప్పుడు ఆదర్శంగా. ఎవరికి ఆదర్శం అండి? తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినప్పటి నుంచి, వెళ్తున్నప్పటి నుంచి భక్తులు చాలా మంది ఫారినర్స్ వచ్చారు, గుండ్లు కొట్టించుకున్నారు. అదే గొప్పగా చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కూడా చాలా సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్ గారు కూడా అర్పించారు. తెలీదా నీకు? మనది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారిలో మనం చూడలేదు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్నా లెజినోవా ఎప్పుడు అర్పించారా? ఇద్దరు వచ్చి నాకు అర్థం కల. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా వచ్చి ఎప్పుడు అర్పించారు? ఇప్పుడు భారతి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు చెప్పినట్టు నడిస్తే వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే కాదు, అంతేనా? దీన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని కూడా ట్రోల్ చేస్తున్నా నువ్వు దివాన్ మోహన్ వేసుకు ట్రోల్ చేస్తున్నా నువ్వు. భారతి రెడ్డి గారిని ఇప్పటి దాకా నువ్వు చేసింది ఏంటి? ట్రోల్ కాదా? ఏమంటారు మరి దాన్ని? అసలు ఏం ట్రోల్ చేయాలి, దేనిపైన విమర్శించాలి అక్కర్లేదా? అబ్బో వచ్చాడయా వేదాంతి. ఇప్పుడు దాకేమో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి రెడ్డి గారిని ట్రోల్ చేశాడు. ఎవరు ట్యూన్ చేయాలి, ఏం చేయాలో తెలీదా? ఎట్టన్నా వీళ్ళతోటి నాకు అర్థం కావట్లా. వాడు గుండె కొట్టించుకోవడం పైన కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. పిల్లవాడు మార్క్ శేఖర్, ఆ పిల్లవాడు హాస్పిటల్లో ఉంటే ఇదిగో పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల కొంతమంది విద్యార్థులు. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదబ్బా. ఏంది ఇక్కడ నాకు అది జరుగుతుంది ఏంటి? ఏంది సోది? ట్రోల్ చేయొద్దు అంటాడు, భారతమ్మని ట్రోల్ చేస్తాడు. అన్నా లెజినోవాని ట్రోల్ చేయకూడదు, భారతమ్మని ట్రోల్ చేయొచ్చు. మరి ఈడు చేయొచ్చు. ప్రాక్టీసింగ్ ఆవిడేమో ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవచ్చు, ఇక్కడికి వచ్చి టెంపుల్లో సంతకం పెట్టి గుండు చేయించుకుంటే గొప్ప. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చినా వీళ్ళు సంతకాలు డిక్లరేషన్లు ఇవ్వాలి. ఏంది ఇదే? ఎంత కామెడియన్ నేను ఎప్పుడు చూడాలి. అసలు ఎలా చూస్తున్నారు ప్రజలు దీన్ని? అసలు వీళ్ళు చెప్పే సోతిని ఎలా వింటున్నారన్నా మీరంతా? అమ్మా
ఏమో గాని ఇంకా ఇంతకన్నా మనోడితో అస్సల వినే ఓపిక కానీ, దానిపైన వీడియో చేసే ఓపిక గాని నాకు లేదు. ఇప్పటికే మస్తు చేసినాం. ఇట్లాంటి ఐటెం రాజాలు వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. వాడు చెప్పే దాంట్లో ఒక్క పాయింట్ కూడా కరెక్ట్‌గా లేదు. ఒకటే జగన్మోహన్ రెడ్డి పార్టీ టెంపుల్‌కి రాలేదు. అన్నా లేచినవ్వ టెంపుల్‌కొచ్చారు. ఇదొక్క పాయింట్‌నే తిప్పి తిప్పి వింతగా చెప్తున్నాడు అంతే ఆడు. ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా. అన్నా లెజినోవా గారు ఒక్కరే కాదు, చాలా మంది ఫారినర్స్ వచ్చి అక్కడ గుండు కొట్టించుకుంటారు. తిరుపతిలో ఆ తలనీలాలు అర్పిస్తారు. ఈవిడ గొప్పతనం ఏమీ లేదు. ఫస్ట్ థింగ్. 2 ఏ ఆడపిల్లలైతే ఇప్పటిదాకా కాలికి మెట్లు, మెడలో తాళిబొట్లు ఏమి ఏసుకోకుండా ఫ్యాషన్‌గా పోయి గుళ్ళోకెళ్ళి గుండు కొట్టించుకోరంటారో అని మాట్లాడాడు కదా! తిరుమల తిరుపతి దేవస్థానం గేట్ దగ్గర ఉన్నాం. చెప్పు తీసుకొని రెడీగా ఉన్నాం. ఎంతమంది యువతులు, ఎంతమంది మహిళలు గుండు కొట్టించుకొనొస్తే అన్ని చెప్పు దెబ్బలు కొడతాం. మాట్లాడిన ప్రతి ఒక్కడిని. ఓకేనా? ఎందుకంటే ఇంత డెరిగేటరీ స్టేట్మెంట్స్ చేయకూడదు కదా ఆడవాళ్ళ పైన. మరి ఇప్పుడు భారతమ్మ గారు ఇప్పుడు సెట్లేసుకొని పూజలు చేశారు. సెట్లేస్తే సెట్‌లో దేవుడు లేడా? అంటే మనం ఇంటి దగ్గర వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని వినాయక చవితిని చేసుకుంటాం. 9 రోజులు పూజిస్తాం. అప్పుడు అక్కడ దేవుడు లేడా? మరి అటువంటప్పుడు మన వినాయకుడు సెట్‌లో దేవుడొచ్చినప్పుడు నువ్వు తాడేపల్లిగూడెంలో సెట్ ఏసుకుంటే అక్కడ కూడా దేవుడు ఉన్నాడుగా. అక్కడ భారతమ్మ గారెళ్లి పూజ చేసినా అక్కడ దేవుడికి పూజ చేసినట్టేగా. నీ ప్రాబ్లమ్ ఏంటి అందుట్లో? నీ ప్రాబ్లమ్ ఏంటి అందుట్లో? సొట్ట, సొల్లు, సొటారం కబుర్లంటారు. ఇది ఇప్పటి నుంచి ట్రెండ్ అవ్వాలి. సొట్ట, సొల్లు, సొటారం. ఈ కబుర్లు చెప్తా ఉంటారు వీళ్ళంతా. పట్టించుకోకండి. మీకు కావాల్సిందేంటి? మంచి పరిపాలన, సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. దానికి దేవుళ్ళతో పని లేదు. దానికి మతాలతో పని లేదు. దానికి కులాలతో పని లేదు. దానికి ఒకడితోనే పని. సమర్థుడైన నాయకుడితోనే. ఎవడైతే మీకు 5 సంవత్సరాలు పరిపాలించి 2 సంవత్సరాలు కరోనాకి పోయినా 3 సంవత్సరాలు కరెక్ట్‌గా పాలించిన 5 సంవత్సరాల సంక్షేమం ఇచ్చి ఎప్పుడు ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా సింగిల్ హ్యాండెడ్‌గా ముక్కి మూలికి 3 పార్టీలు కలిపి 6 పథకాలు ఇవ్వలేకపోతుంటే సింగిల్ హ్యాండెడ్‌గా నవరత్నాలు ఇచ్చినటువంటి నాయకుడు కావాలి మీకు అంతే. అర్థమైంది కదా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.